క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో చాలామంది స్టూడెంట్స్కి ఉండే ప్రాబ్లం ఏంటో తెలుసా? ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైన పని. అండ్ పర్టికులర్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే ఇంకా కష్టం, రైట్? సో అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రతి క్వశ్చన్ కూడా ఫార్ములా లేకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే మనకి ఏం తెలియాలంటే కాన్సెప్ట్ కానీ మనకు తెలిసిందనుకోండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్ని వితౌట్ ఫార్ములా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే కాన్సెప్ట్ ఏంటి? నార్మల్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంట్రెస్ట్ వస్తుంది, దేనిపైన వస్తుంది? ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, రైట్? మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమొస్తుందంటే ప్రిన్సిపల్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇదే లాజిక్ని యూజ్ చేసి మనం ఆన్సర్ చేయబోతున్నాం. చూడండి, 14,000 ఉంది కదా, 14,000 ఏంటి? ప్రిన్సిపల్. 14,000 ప్రిన్సిపల్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్? 10% ఆఫ్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. 2 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, రైట్? ఫస్ట్ ఇయర్లో ఏమవుతుంది? 14,000 మీద 10% అంటే మీనింగ్ ఏంటి? 14,000 ఇంటూ 10% అంటే 14,000 ఇంటూ 10/100 చేస్తే ఎంత వస్తుంది? 1400. సింపుల్గా 10 కట్ చేసాడు, అంతేనా? సెకండ్ ఇయర్లో కూడా ఏమవుతుంది? 1400 మళ్ళీ వస్తుంది, ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ వస్తూ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఈ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ రావాలి. ఎంత ఇంట్రెస్ట్? 1400కి 10% అంటే ఎంత అవుతుంది? మళ్ళీ 10 కట్ చేయాలి, ఎంత అవుతుంది? 140 అవుతుంది. సో 1400 ప్లస్ 1400 2800 ప్లస్ 140 2940 అనేది మీ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.